వాటర్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. రండి రండి రండి. అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు మీరు మైతాపురం వాటర్ ఫాల్స్ చూశారు కదా. ఇప్పుడు మనం గుండం వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం. ఇక్కడ నుండి దాదాపు 6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటది. ఇప్పుడు మీకు వే చూపిస్తాను చూడండి. తమ్ముని బండిలో పెట్రోల్ అయిపోయిందట, అందుకోసం మధ్యలో ఆగినాం. ఇక్కడ ఆదివాసీ గ్రామం ఉంది. ఇక్కడ చూడండి, నిన్ననే ఆదివాసుల దినోత్సవం ఉంది కదా. చూడండి, ఇది ఒంటి మామిడట గ్రామస్తులు అని ఉన్నది. చూడండి, ఆదివాసుల జెండా ఇది. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. ఏఎన్ఎస్ అన్నది. ఏఎన్ఎస్ అంటే ఏందని చూస్తే ఆదివాసీ నవనిర్మాణ సేవ. నిన్న మొన్న 3 days బ్యాక్ జెండా ఎగరేసినట్టున్నారు. నెక్స్ట్ మనం ఇటు గుండం వాటర్ ఫాల్కి వెళ్ళాలి. ఇటే వెళ్ళే దారి. ఈరోజు సండే కాబట్టి చాలా మంది వెహికల్స్ వెళ్తా ఉన్నారు. ఇందాక రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా చాలా మంది మొత్తం వాటర్ ఫాల్స్కి వెళ్తా ఉన్నారు. బహుశా వాటర్ ఫాల్స్ క్లోజ్ చేసినాయి కదా, బహుశా అందరు ఇక్కడికి వస్తా ఉన్నారు అనుకుంటా. ఈ గుట్టలలో పెద్ద సెక్యూరిటీ గిట్లు ఎవరు లేరు, అందుకోసమే అందరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. దూరం నడుచుకుంటూ పోతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మనకు లొకేషన్స్ చాలా ఉన్నాయి ఈ ఏరియాలో. అవన్నీ కవర్ చేయడానికి ఒక 1-2 days టైం పడుతుంది. మన తమ్ముడు ఇంకా రావట్లేదు. అరుణాచలపురం ఊరు. ఇక్కడ నుండి ఈ లోపలికి వెళ్ళాలి మనం. 2 కిలోమీటర్లు లేదా 3 కిలోమీటర్లు నడవాలి. ఇక్కడ పెద్ద జామాయిల చెట్టు ఉంది కదా, సో ఇటు వెళ్ళాలన్నట్టు. ఇంకో వేరే రూట్ కూడా ఉంది దీనికి. కొద్దిగా వెనకకు పోయినాక అటవీ శాఖ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ గుండం వాటర్ ఫాల్స్ అంటే ఎవరైనా చెప్తారు. ఇప్పుడు మనం ఇటు సైడ్ లోపలికి వెళ్ళాలి. అరుణాచలపురం నుండి లోపలికి వెళ్ళాలి అన్నట్టు మనం. ఇక్కడ అంటే బయటలోకి అలో చేయరంట. సో మన లోకల్ వాళ్ళు కాబట్టి అన్న వాళ్ళు వీళ్ళని అలో చేస్తూ ఉన్నారు అన్నట్టు. మా తమ్ముడు లోపలికి పోయిండు, మాదే కొద్దిగా లేట్ అయింది. మా బావ ఇటు సైడ్ ఎక్కువ రాలేదు, అందుకోసమే వాళ్ళు ఎక్కడ ఊరు అని అడిగిళ్ళు. లోపలికి ఎన్ని కిలోమీటర్లు ఉన్నదో తెలియదు కానీ మావాడు సంపేస్తాడు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు లోపలికి. ఇక్కడ మత్తడి పోతా ఉంది చూడండి. నడుచుకుంటూ పోవాలి. చాలా మంది వెహికల్స్లో వచ్చి తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు. 2 కిలోమీటర్స్ ఉంటుందంట లోపలికి. చూడాలి. ఎందుకు తీస్తానా బావా, తీస్తానా? అయ్యో, పాస్ పెట్టినా ఎందుకు కంపోజిషన్. నేను తమ్ముడు చాలా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. పెద్దగా ఉన్నాయి కొండలు. కెమెరాలు నేను జూమ్ అవుట్ చేసినా కాబట్టి చిన్నగా కనబడుతున్నాయి. చూడండి, చాలా పెద్దగా ఉంటాయి. ఇంకా జూమ్ చేయవచ్చు కానీ పిక్చర్ క్వాలిటీ అంత రాదన్నట్టు. ఇక్కడ తాడి చెట్లు చాలా ఉన్నాయి కానీ తాళ్ళు ఎక్కే వాళ్ళు ఎవరు లేరు. మా ఊర్లో మాత్రం ఫుల్ తాడి చెట్లు ఉంటాయి, కళ్ళు కూడా బాగా అవుతుంది. జస్ట్ అంటే తమ్ముడు ఇక్కడ లోకల్ కాబట్టి అట్లకెళ్ళి వచ్చాడంట బైక్ వేసుకొని. ఇప్పుడు అదొకటి దారి క్లోజ్ ఉండడం వల్ల అంటే నాటేసే వరకల్లా ఇదంతా తిరిగి పోవాల్సి వస్తుంది. ఇవన్నీ పెద్దగా కనబడుతున్నాయి కదా, ఇవట ఇప్ప చెట్లు అట చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్ప చెట్లు. ఈ భూమి అంతా ల్యాండ్ ఖాళీగా ఉన్నది. ఏంటంటే మెయిన్ ఇక్కడ కరెంట్ ఫెసిలిటీ లేదు కాబట్టి వర్షం ఆధారిత భూములు అన్నట్టు ఇవి. అయినా సరే ఇక్కడ ట్రాక్టర్లు రావడానికి దారి లేదు కదా, అందుకోసం ఈ భూమి అంతా ఇట్లా పడవబడ్డట్టుంది. అందుకోసమే గొర్రెలు మేకలకైతే మంచిగా మేపుతా ఉన్నారు. ఆ పక్కన ఎడ్లు కనబడుతున్నాయి కదా చాలా, సో ఆడ ఎడ్లు మేపుతాయి. అది వెనకట మా బాపు వాళ్ళు చెప్పేటోళ్ళు, ఈ మా తాత ఆ టైంలో అనుకుంటా ఈ ఇప్ప చెట్లతోటి ఇప్పసార చేసేవాళ్ళంట. ఇప్పసార తాగి మా ముసలోళ్ళు మంచిగా తాగొచ్చి ఫుల్ ఒర్రేదన్నట్టు ఇంటికాడ. మా తాత కూడా ఒకసారి ఇప్పసార తాగొచ్చిన అనుకుంటా. ఇది ఇప్ప చెట్టు, ఇది ఇక్కడ ఒకటి కనబడుతుంది చూడండి. ఇది ఇప్ప చెట్టు పెద్దగా ఉన్నాయి, సేమ్ కొంచెం మర్రాకు లాగానే ఉన్నది. ఇది మర్రి చెట్టు లాగానే. ఇక్కడ మేకలకు గంటలు కట్టాలి మెల్లకు, మరి ఎందుకో మరి. ఓకే, గంటలు కడితే ఎక్కడో ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అన్నట్ట. తమ్ముడు ఇంకెంత దూరం? వీడైనా ఉంటా అన్న. ఓ తెలుసా తెలియదా?
మా వాడు ఎండాకాలంలో వచ్చిందంట. అప్పుడు వాటర్ ఫాల్ కూడా బాగానే ఉండేనంట. రోడ్డు కూడా ఉండేసరికి ఫాస్ట్గా వచ్చేసిండు, చూసి వెళ్ళిపోయిండంట. బట్ వర్షాకాలం కాబట్టి దారి అంటే బైక్ రావడానికి వీలేదు కాబట్టి ఒక్కడే నడుచుకుంటూ వస్తాడు. అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే కదా. సో దారి మర్చిపోవడం వల్ల మేము కొంచెం అతలకుతలం అవుతాను. చూడాలి, అక్కడ వాళ్ళని అడగాలి ఇంకెంత దూరం ఉందని. మొత్తం ఖాళీ ల్యాండ్ ఫుల్గా. ఆమెను అడిగితే ఇట్లనే వెళ్ళాలని చెప్పింది, ఇదే దారి పట్టుకొని పోవాలన్నది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి చూడాలి. అక్కడ గుట్టలు కనబడుతున్నాయి కదా, 2 కొండలు. అది మేబీ ఆ 2 కొండల మధ్యలో ఉంటాయి అనుకుంటున్నా. దారి అయితే అటే ఉంది. మరి ఇక్కడ చాలా ఉన్నాయి ఎడ్లు. మొత్తం వీళ్ళు పశువుల మీదనే ఆధారపడతారేమో అనిపిస్తుంది. ఎక్కువసేపు మంచిగా వాకింగ్ చేస్తాను కాబట్టి హెల్త్కి మంచిది. కాకపోతే ఇంకా మనం చాలా విజిటింగ్ ప్లేస్లు కవర్ చేయాలి కాబట్టి, వాటర్ ఫాల్స్ కవర్ చేయాలి కాబట్టి ఎనర్జీ లాస్ అవుతాను అన్నట్టు. లేకపోతే మంచిగా ఒక్కటే చూసుకొని హ్యాపీగా వస్తే బాగుంటుంది. చాలామంది కార్లలో బైక్లలో వస్తున్నారు, అక్కడ వరకే రావాలి. దీనికి ఈ గుండం వాటర్ ఫాల్స్కి రావాలంటే కొంచెం ఇబ్బందే. ఎండ మాత్రం బీభత్సం కొడుతుంది. ఒక ముందుకు మంచిదే, వర్షం పడితే మొత్తం తడుస్తాం మళ్ళీ మనం. మా ఊరు గుట్టతోటి డబుల్ ఉన్నాయి హైట్. మా ఊరు గుట్ట ఇలా సగం ఉంటుంది, కానీ ఇప్పుడు గ్రానైట్ వర్క్ చేయబట్టి సగం ఖాళీ అయిపోయింది మా గుట్ట. ఒక పాట గుర్తొస్తుంది బా, కంటికి దగ్గర కాలుకు దూరం నడవవే చెల్లి నడవవే అని ఒక పాట ఉంటుంది కదా, బాగుంటుంది పాట. అట్లున్నది. చూస్తే దగ్గర కనబడుతుంది కానీ పోతాంటే ఇంకా నచ్చడే అవుతుంది. బాగా వచ్చింది. అయ్యో మరి ఎంత డెప్త్ ఉన్నదో, లోతుందా లేదా తెలియదు. తమ్ముడు దూసుకెళ్తాడు. లోతే ఉంటుంది, లోతే ఇట్లా పోవాలేమో పైనుంచి. ఎట్లా లోతుందా అంటే ప్యూర్ వాటర్ని. అబ్బా అబ్బా బాగా ఇటు లోతు ఏం లేదు. ఇట్లా పాయింట్ అయితే కొద్దిగా అది చేయాలి. ఇక్కడ కొద్దిగా లోతుంది. ఇట్లకెళ్ళి రా తమ్ముడు, ఇటు 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 సైడ్ నుంచి ఇట్లా పోవాలి. నేను చెప్తా. ఇక్కడ వరకు వచ్చినాయి వాటర్ చూడండి. తడిచినాం అనుకో, ఇది ఒక్కగానే లోతుంది. అటు సైడ్ ఏం లేదు. కమాన్ రండి. కరెక్ట్ తొడల వరకు వచ్చినాయి. కరెక్ట్ ఈడికి తడిచినాయి. ఈజీగా నడుచుకుంటూ రావచ్చు. ఫ్లోటింగ్ ఏం లేదు బాగా, కానీ వాటర్ మాత్రం చాలా నీట్గా కనబడుతుంది చూడండి. కమాన్. బాటిల్ వేస్తా బా, వాటర్ బాటిల్. లైట్ బ్లూ ఉంది, ఇంకా లోపల ఇంకా బాగున్నాయి అనుకుంటా. చిన్న కాలువ క్రాస్ చేసినాం. వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి, అంటే క్రిస్టల్ క్లియర్ కనబడుతూ ఉన్నాయి. కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఓకే, నాకు తెలిసి ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా లోపలికి. చూడాలి ఇది ఎట్లుంటుందో చూడాలి. చెమట మొత్తం కారి బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. పోయి మనం స్విమ్మింగ్ చేయాలి మంచిగా. స్విమ్మింగ్ అంటే నీళ్ళలో మునిగి లేవాలి. ఎట్లుంటుందో మరి ఈడ నీళ్ళలో ఈత కొట్టేలాగా ఉంటుందో లేదో చూడాలి. బాగా కన్నడ వస్తాండి. చూస్తే మామూలుగా కనబడుతాను కానీ అల్లు అర్జున్ బాడీ మీకు స్క్రీన్ మీద ఇస్తా ఫోటో. యూత్లు ఉన్నప్పుడు అల్లు అర్జున్ దేశముద్ర సినిమాలో ఎట్లా ఉందో బాడీ అట్లా ఉంటుంది మా బావ బాడీ. ఇప్పుడు ఫోటో వాట్సాప్ పెట్టమంట తర్వాత స్క్రీన్ మీద ఇస్తా చూడండి. చాలా బాగుంటుంది. ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేసిండ్రు. కొద్దిగా లాక్డౌన్ వల్ల స్ట్రగుల్స్ తోటి కొద్దిగా ఇక్కడనే 2 years ఉండడం వల్ల బాడీ మొత్తం షేప్ అవుట్ అయింది, కానీ లేక మొత్తం వేరే లెవెల్ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఓకే, బాడీ ఫిట్నెస్గానే ఉన్నాడు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినా అనుకుంటా. పోరగాలు ఒకటే వరుతున్నారు, అంటే మనలాంటి వాళ్ళే. అరుపులు వినబడతాయి మనకు. దగ్గరనే వాటర్ సౌండ్ కూడా వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 200 meters డిస్టెన్స్ ఉంటుంది అనుకుంటా. వాటర్ సౌండ్ మాత్రం ఎక్కువ వస్తుంది కాబట్టి కొద్దిగా దూరం వరకు వినబడ్డది. మనుషుల సౌండ్ వినబడుతుంది అంటే దగ్గరనే ఉన్నట్టు ఆల్మోస్ట్. అవును బా, బైకులు ఎట్లా వచ్చినాయి అర్థమైతే లేదు. అక్కడ ఒకటి బండి పార్కింగ్ పెట్టి ఉన్నది.
వీళ్ళు వేరే రూట్లో రావచ్చు అయితే. ఓకే ఓకే, బైకులు వచ్చినాయంటే మనం రాంగ్ రూట్లో వచ్చినాం. బ్లూ కలర్ మొత్తం వాటర్ అయితే నాకు కనబడుతున్నది. పొరగాళ్ళు ఈత బాగానే పడుతారు ఆడ. గుండం వాటర్ ఫాల్స్. ఆహా, వాటర్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. అది గ్రీన్ కలరా బ్లూ కలర్ అర్థం అయితే లేదు, అట్లున్నది. గ్రీన్ బ్లూ మిక్సింగ్ చేస్తే ఎట్లుంటుంది అట్లున్నాయి వాటర్ అయితే. చాలా బాగున్నాయి వాటర్ అయితే. వావ్, కరెక్ట్ ఈ రెండు గుట్టల మధ్యలో నుండి వస్తారు వాటర్ వస్తానే. చాలా మంది వచ్చిళ్ళు పోరగాళ్ళు. ఆడ లోతుంటది ఎక్కువ. ఆ బుడ్డోడు పైనుంచి దూకేటట్టున్నాడు. జంప్. అరే బండ తగులుతాడు అక్కడ కరెక్ట్. బుడ్డోడు జంప్ చేసేటట్టున్నాడు. కూర నీళ్ళలోనే దొరికిండు. అర్రే అక్కడ ఈత పట్టుకుంటా పోతాడు సైడ్కు. అరే వాళ్ళు అట్లా ఎక్కుతా అలా సైడ్కి. Sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you need. పోరాడు వాడు వినట్లేదు. ఏ జంపురా పెట్టాడా. ఒక 15 minutes మంచిగా స్విమ్మింగ్ చేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నా. ఇప్పుడే ఎవరైనా స్విమ్మింగ్ చేయాలనుకుంటే మాత్రం లోపలికి వస్తే మంచిగా ఉంటుంది. ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది అన్నట్టు. గుండం వాటర్ ఫాల్స్ అంటారు. ఇక్కడ మీకు లొకేషన్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తా. ఇక్కడ జియో సిగ్నల్ అయితే ఉంది, ఎయిర్టెల్ అయితే లేదు. నాకంటే ముందు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. సో మీకు లొకేషన్ ఇక్కడ దగ్గరలోకి వచ్చి గుండం వాటర్ ఫాల్ అంటే ఎవరైనా చెప్తారు. ఫుల్ స్విమ్మింగ్ చేసుకోవచ్చు ఇక్కడికి వస్తే. వేరే వాటర్ ఫాల్ ఏం అవసరం లేదు, ఇక్కడికి రండి, ఫుల్ స్విమ్మింగ్ ఉంటుంది మీకు. ఎలా అబ్బా, మళ్ళీ ఒక అరగంట సేపు మళ్ళీ స్విమ్మింగ్ చేసిన, బయటకు వచ్చిన. మనం వచ్చేదారి కాకుండా ఇప్పుడు ఇంకో దారి ఉంది ఆ పక్కనే చూడండి. అక్కడ నుండి మనం వచ్చినాం అన్నట్టు. జూమ్ చేసి చూపిస్తా. అక్కడ లేడీస్ దాడుతా ఉన్నారు కదా. ఇక్కడ నుండి కాకుండా మనకి ఇట్లా చెక్ డ్యామ్ ఉంది. సో ఇట్లా వెళ్ళాలంటే మనం సింపుల్గా ఉన్నది ఇట్లా. కానీ ఇక్కడ కాలువ ఏంటంటే ఇట్లా ఇక్కడ ఇట్లా ఉంది అన్నట్టు. మనం ఏం చేసినామంటే ఇట్లా దారెంబడి ఇట్లకి వెళ్ళి వచ్చి ఇట్లా 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 ఎక్కి ఇట్లా పోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు వాళ్ళు లేడీస్. ఓ అయ్యా, వాళ్ళు నడవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కావచ్చు. సండే కదా చాలా మంది వస్తారు. స్విమ్మింగ్ చేయడానికి అయితే నెంబర్ 1 ప్లేస్ అదైతే. ఇక మనం అక్కడ నుండి వచ్చినాం. నాకు ఓపిక ఉంది కానీ మా తమ్ముడు కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నాడు. లంచ్ చేయాలి ఫస్ట్. ఓపిక ఉంటే ఇంకొక వాటర్ ఫాల్ కవర్ చేస్తాం, లేకపోతే ఇది ఇక్కడికే క్లోజ్ అవుతుంది. బైక్ రూట్ కూడా ఉంది, లేకపోతే అక్కడి నుంచి వేరే దారి ఎంబడి రావాలనుకుంటా. మేబీ ఇక్కడ లోకల్ ఎవరైనా అడిగితే చెప్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.